ఇక్కడ మీరు చూస్తున్న ప్రశ్న నంబర్ 101 గమనించండి. ఇది 2000 సంవత్సరంలో గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగారు. విజయనగరపు ఏథెన్స్ అని దేనిని పిలుస్తారు? ఇది ప్రశ్న. దీనికి వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ 4. 1. ప్రస్తుత నెల్లూరు, చిత్తూరు జిల్లాలు. 2. ప్రస్తుత బెంగుళూరు, కోలారు, చిత్తూరు జిల్లాలు. 3. పాండ్య ప్రాంతాలు. లేదా 4. విరూపాక్ష దేవాలయం చుట్టూ ఉన్న లోయ ప్రాంతాలు. ఒక్కసారి ఈ ప్రశ్నను డీప్గా ఆలోచిద్దాం. ఏథెన్స్, ఈ పదం వినగానే మనకు ఏం గుర్తొస్తుంది? ప్రాచీన గ్రీకు నాగరికతలో తత్వశాస్త్రం, కళలు, విజ్ఞానానికి అది ఒక సెంటర్ కదా? అంటే మన విజయనగర సామ్రాజ్యంలో కూడా అలాంటి ఒక గొప్ప ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ హబ్ ఉందన్నమాట. ఏంటా హబ్ అని మైండ్లో ఒక క్వశ్చన్ మార్క్ రన్ అవుతోంది కదూ? ఎగ్జాక్ట్లీ. ఆ ఏథెన్స్ మరెక్కడో లేదు. ఆప్షన్ 4, అదే విరూపాక్ష దేవాలయం చుట్టూ ఉన్న లోయ ప్రాంతాలు. ఇది సరైన సమాధానం. ఎందుకంటారా? నెల్లూరు, చిత్తూరు లేదా బెంగళూరు ప్రాంతాలు ఆ రాజ్యంలో భాగమే అవ్వొచ్చు, కాని వాటిక ఇంటెలెక్చువల్ వైబ్ లేదు. కాని విరూపాక్ష టెంపుల్ చుట్టూ ఉన్న ఏరియా మాత్రం మామూలుగా ఉండేది కాదు. కవులు, పండితులు, కళాకారులతో అదొక నాలెడ్జ్ హబ్లాగా వెలుగొందింది. అందుకే హిస్టోరియన్స్ ఆ లోయ ప్రాంతాన్ని విజయనగరపు ఏథెన్స్ అని చాలా గొప్పగా కీర్తించారు. ఇక్కడ ప్రశ్న నెంబర్ 102 చూడండి. ఇది 2009 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో వచ్చింది. ప్రసిద్ధ విరూపాక్ష దేవాలయం ఎక్కడ ఉన్నది? ఆప్షన్స్ చూద్దామా? 1 భద్రాచలం, 2 చిదంబరం, 3 హంపి, 4 శ్రీకాళహస్తి. చూడటానికి చాలా డైరెక్ట్ అండ్ సింపుల్ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది కదా? కానీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో ఉండే మ్యాజిక్ ఇదే. ఈ 4 ఆప్షన్స్ కూడా చాలా పాపులర్ అయిన టెంపుల్ టౌన్స్. మరి వీటిలో విజయనగర రాజుల కొంగు బంగారం లాంటి విరూపాక్షుడి గూడెక్కడున్నట్టు? ఎస్, మీరు ఊహించింది కరెక్టే. ఆప్షన్ 3 హంపి సరైన సమాధానం. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న హంపీలోనే ఈ ఐకానిక్ విరూపాక్ష దేవాలయం ఉంది. ఒక్కసారి మిగతా ఆప్షన్స్ ఎందుకు కాదో చూద్దాం. భద్రాచలం రాముడికి ఫేమస్, చిదంబరం నటరాజస్వామికి, అలాగే శ్రీకాళహస్తి వాయులింగేశ్వడికి ఫేమస్ కదా. ఇవన్నీ గొప్ప క్షేత్రాలే, నో డౌట్. కాని విజయనగర పాలకుల ఇలవేలుపోయిన విరూపాక్షుడి అసలైన అడ్రస్ మాత్రం హంపీనే. ఈ క్వశ్చన్ నంబర్ 103 2011 ఎస్ఐ ఎగ్జామ్లో, అలాగే 2008 గ్రూప్ 2 బ్యాక్లాగ్ ఎగ్జామ్లో రిపీట్ అయ్యింది. ప్రశ్న ఏంటంటే, విజయనగర సామ్రాజ్యము యొక్క అవశేషాలను ఎక్కడ చూడవచ్చును? ఆప్షన్ 1 బిజాపూర్, ఆప్షన్ 2 హంపి, ఆప్షన్ 3 బరోడా మరియు ఆప్షన్ 4 గోల్కొండ. మీరొకటి అబ్జర్వ్ చేశారా? ఈ క్వశ్చన్ ఇందాక మనం మాట్లాడుకున్న హంపి టాపిక్కి కంటిన్యూయేషన్ లాంటిదే. ఒకప్పటి ఆ వైభవానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచిన శిథిలాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? ఆలోచించండి. ఎగ్జాక్ట్లీ, వీని ఆన్సర్ కూడా ఆప్షన్ 2 హంపీనే. ఎందుకంటే హంపి వాళ్ల రాజధాని కదా. తల్లికోట యుద్ధం తర్వాత ఆ అందమైన నగరం మొత్తం ధ్వంసమైపోయింది. ఆనాటి పతనాన్ని మోస్తూ ఈనాటికి నిలబడి ఉన్న శిథిలాలు హంపిలోనే ఉన్నాయి. మిగతా ఆప్షన్స్ అయిన బీజాపూర్, గోల్కొండ వల్ల శత్రువులైన దెక్కన్ సుల్తాన్ల రాజ్యాలు కదా. ఇక బరోడా అనేది ఎక్కడో గుజరాత్లో ఉంది, దానికసలు సంబంధమే లేదు. సో ఆన్సర్ ఖచ్చితంగా హంపియే. ప్రశ్న నంబర్ 104 చూద్దాం. ఇది 2002 గ్రూప్ 2లో అడిగారు. విజయనగర సామ్రాజ్య కాలంలో ప్రాధాన్యత సాధించిన సంగీత వాద్యం ఏది? ఆప్షన్స్ 1 వీణ, 2 మృదంగం, 3 తంబుర, 4 చేతాళాలు. ఒక్కసారి ఆ కృష్ణదేవరాయల భువన విజయాన్ని ఊహించుకోండి. అష్టదిగ్గజాలు, సంగీత విద్వాంసులు, నాట్యకారులతో ఆ దర్బారు ఎంత కళకళలాడుతూ ఉండేదో కదా. అంతటి కళాపోషణ ఉన్న ఆ కాలంలో ఒక పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్కి మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉండేది. అదేంటో గెస్ చేయగలరా? అది మరేదో కాదు, ఆప్షన్ 1 వీణ. అవునండి, ఆ టైంలో కర్ణాటక సంగీతం పీక్ స్టేజ్కి వెళ్ళింది. రాజులు స్వయంగా సంగీత ప్రియులవ్వడంతో వీణావాద్యానికి విపరీతమైన రాజపోషణ దక్కింది. మృదంగం, తంబుర, చేతాళల్లాంటివి కూడా ఉన్నా సరే ఒక క్లాసికల్ అండ్ రాయల్ స్టేటస్ సంపాదించుకున్న వాద్యం మాత్రం ముమ్మాటికి వీణ మాత్రమే. సో ఇక్కడే మనకర్థమవుతోంది వాళ్ల కల్చరల్ టేస్ట్ ఎంత రిచ్గా ఉండేదో. ఈనాటి మన లాస్ట్ క్వశ్చన్ 105. ఇది కూడా 2002 గ్రూప్ 2 ఎగ్జామ్లోనిదే. తులువ వంశ స్థాపకుడెవరు? ఎంపికలు గమనించండి. 1 విద్యారణ్యుడు, 2 వీర నరసింహుడు, 3 శ్రీకృష్ణదేవరాయలు, 4 అచ్యుతదేవరాయలు. ఈ ప్రశ్న చూడగానే చాలామంది టెంప్ట్ అయ్యి తప్పు ఆన్సర్ పెడుతుంటారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో ఇదొక పెద్ద ట్రాప్ లాంటిదన్నమాట. తులువ వంశం అనగానే వెంటనే మనకు గుర్తొచ్చే పేరొకటుంటుంది,
కానీ అడిగింది మోస్ట్ ఫేమస్ కింగ్ గురించి కాదు, ఫౌండర్ గురించి. ఈ డిఫరెన్స్ క్యాచ్ చేశారా? అసలు బేసిక్ హిస్టరీ చూస్తే విజయనగరాన్ని సంగమ, సాళువ, తులువ, అరవీటి అని 4 వంశాలు పాలించాయి. అందులో మూడవది, అత్యంత పవర్ఫుల్ అయినది ఈ తులువ వంశం. ఈ వంశాన్ని స్థాపించింది ఎవరో కాదు, ఆప్షన్ 2 వీరనరసింహుడు. అయితే ఎంపిక 3 శ్రీకృష్ణదేవరాయలు ఎందుకు కాదు? శ్రీకృష్ణదేవరాయలు మొత్తం విజయనగర హిస్టరీలోనే గ్రేటెస్ట్ కింగ్ కావచ్చు, కానీ ఆయన స్థాపకుడు కాదు. ఆయన వీరనరసింహుని తమ్ముడు మాత్రమే. వీరనరసింహుడి చనిపోయాకే ఆయన పవర్లోకి వచ్చాడు. ఇకపోతే ఆప్షన్ 1 విద్యారణ్యస్వామి. ఆయన అసలు విజయనగర సామ్రాజ్యానికే మూల పురుషుడు, సంగమ వంశానికి గురువు. అచ్యుతదేవరాయలు కృష్ణదేవరాయల తరువాత వచ్చిన రాజు. అందుకే నేను ముందే చెప్పాను, ఫేమస్ రాజుకి వంశ స్థాపకుడికి మధ్య ఉన్న కన్ఫ్యూజన్ను మనమెప్పుడూ క్లియర్గా ఉంచుకోవాలి.